ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. అందరూ సమష్టి కృషితో నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ లో చేరిన కార్యకర్తలకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ కుమార్ గౌడ్. 14 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన నాయకులంతా తన గెలుపు కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఏ విధంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నిర్లక్ష్యంగా ఉపయోగపడడం జరిగిందో ఇప్పుడే మిత్రుడు వెంకట గారు పేర్కొన్నట్టు ఏదిస్తుందో వాస్తవంగా దశాబ్ద కాలం వేచి చూడడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో భారతీయ రాష్ట్ర సమితి కానీ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ కానీ స్థానిక సమస్యల పరిష్కారానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపడం చెప్పని భావించడం జరిగింది. ఏకైక మార్గం రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు నిలిచినటువంటి ఒక నా గెలుపుకు సహకరించాలని చెప్పిన వారు ముందుకు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పట్లా. నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మిత్రుడు కిషన్ రెడ్డి గారు అనుభవం గల నాయకుడు భావిస్తామా, ఏమైనా 6 గ్యారెంటీలు అని చెప్పి అడుగుతాడా? నిజంగా నువ్వు గమనిస్తున్నావా? ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతం పర్యటించినవా? ఇవాళ నిరుపేద వర్గాలు నివసించేటటువంటి ప్రాంతాలు పర్యటించినవా అని చెప్పి అడుగుతాను నేను. ఇవాళ ఏదైతే నిరుపేద వర్గాల ఆడబిడ్డలకి ఏదైతుందో హైదరాబాద్ నగరంతో సహా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత రవాణా సౌకర్యం కల్పింపజేస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మాట వాస్తవం కాదని చెప్పంటు నేను. నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా 200 యూనిట్ల వరకు గృహ అవసరాల కొరకు ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ సరఫరా అమలు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదని చెప్పి అడుగుతూ నేను. ఒక మచ్చ లేకుండా ఇన్నేళ్లు రాజకీయాలు ఉండడమే కాకుండా అనునిత్యం ప్రజల పక్షాన్ని నిలబడి, ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల యొక్క గొంతును వినిపించేటువంటి సమర్థవంతమైన నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఇవాళ అక్కడ మిగతా అభ్యర్థులు చూసుకుంటే నక్కకి నాగలోకానికి తేడా ఉంది. అసలు వారు అభ్యర్థులే గారు. పార్టీల పరంగా ఎంతో కొంత ఉన్నప్పటికీ కూడా అభ్యర్థుల పరంగా చూసినప్పుడు జీవన్ రెడ్డికి సాటిన అభ్యర్థి లేడు. ఇక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నేను కూడా కరీంనగర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల, మెట్పల్లి, అదేవిధంగా నిజామాబాద్ ఉన్నటువంటి మిగతా 5 నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రేవంత్ రెడ్డి గారిని మరింత బలోపేతం చేయాలని ఆలోచన ఈ తరుణంలో ఇవాళ మీరందరూ చేరిక జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపుని సునాయాసంగా ముందుకు తీసుకు